నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వారికి వృత్తిపరమైన విషయాల మీద అధిక శ్రద్ధతో శ్రమతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలలో శ్రమ అధికంగా ఉన్నప్పటికీ, బాధ్యతలు అధికంగా ఉన్నప్పటికీ ఎక్కువ ఒత్తిడితో కూడిన పరిస్థితులు ఉంటాయి. అలాగే మానసికంగా కొంత వేగం అధికంగా ఉంటుంది, స్థిరత్వం అనేది కొంతవరకు తక్కువగా ఉంటుంది, తెలియని ఆందోళనతో ప్రశాంతత తక్కువగా ఉండడం, కమ్యూనికేషన్ విషయంలో ఇబ్బందులు పడడం, ప్రయాణాల్లో తగిన విధంగా లేకుండా ఉండడం బట్టి సౌకర్యాలు అది కూడా కొంత ఘర్షణాత్మకంగా ఉండడం, బంధువర్గంతో మాట్లాడేప్పుడు కానీ ఎవరితోనైనా సరే ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళడం బట్టి అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు కూడా విద్యాపరమైన విషయాల మీద అధిక శ్రద్ధతో ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు, కాన్సన్ట్రేషన్ డైవర్ట్ కాకుండా తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? దూర ప్రయాణాలకి అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. ముఖ్యంగా దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులతో తర్జన భర్జనలు చర్చించడం, వారి యొక్క సహకారంతో నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేయడం, దూర ప్రదేశాల్లో మీ వ్యాపార వ్యవహారాలను విస్తరించుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేయడం, కుటుంబ వ్యవహారాలు కావచ్చు, కుటుంబంలో సంతాన వర్గం యొక్క విద్య కొరకు కానీ మీరు చేసే ప్రయత్నాలు కావచ్చు, లేకపోతే ఆ విషయంలో మీకు దూర ప్రదేశాల్లో ఉండే ముఖ్యుల యొక్క సహకారంతో వృత్తిపరంగా మీ అభివృద్ధితో పాటుగా సంతాన వర్గం యొక్క విద్యా అవకాశాలకు సంబంధించిన చర్చలకి అవకాశం ఉన్న సందర్భంగా కూడా భావించవచ్చు. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సాంఘిక సంబంధాల విషయాల మీద కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా మీ మానసిక సమస్యల్ని అధిగమించడానికి ప్రయత్నం లాంటివి చేయాలి. ముఖ్యమైన విషయాల్లో ఆలస్యాలు, ఆటంకాలు, ముఖ్యంగా వృత్తిపరమైన విషయాల్లో కావచ్చు, రావాల్సిన రుణాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, లాభాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, వాటికి సంబంధించిన విషయాల్లో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం, ఇంకా ముఖ్యంగా తోబుట్టువులతో, ఆత్మీయులైన వ్యక్తులతో ఘర్షణాత్మకమైన వాతావరణాన్ని అధిగమించడానికి ముఖ్యంగా ప్రయత్నం చేయాలి. వృత్తిపరంగా బాధ్యతలు పెరుగుతాయి. సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ వృత్తిపరమైన విషయాలలో ఎదురవుతున్న సమస్యల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి మీరు ప్రయత్నాలు చేస్తారు. కర్కాటక రాశి. సాంఘిక సంబంధాల మీద దృష్టి కేటాయిస్తారు. మైత్రి బంధాలు పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి అధికంగా కృషి చేస్తారు. కొన్ని సందర్భాల్లో ఎక్కువ ఎమోషన్స్తో కావచ్చు, లేకపోతే ఆధ్యాత్మిక చింతనతో కావచ్చు, చేస్తున్న పని మీద ఏదో తెలియని వైరాగ్య భావనలు, అలాగే చేద్దామా వద్దా ఈ పని అని చెప్పి సంపూర్ణ విశ్వాసం లోపించే పరిస్థితులు లాంటివి ఎదురే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటికీ ఎదురుది ముందుకెళ్ళడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. ఆ విషయంలో మీకు చాలా ఆత్మీయులైన మీ కుటుంబ సభ్యుల యొక్క సహకారాన్ని, వారి ఓదార్పుని కోరుకుంటారంటే మీ యొక్క ఎదుగుదలలో ఎదురవుతున్న రిస్ట్రిక్షన్స్కి మానసికంగా ప్రశాంతత అనేది దూరం అయ్యే పరిస్థితులు లాంటివి, తద్వారా దాన్ని అధిగమించడానికి కుటుంబంలో మీ యొక్క భాగస్వామి కావచ్చు, లేకపోతే మీ యొక్క సంతాన వర్గం కావచ్చు, వారి యొక్క సలహా సంప్రదింపులు, లేకపోతే వారి యొక్క ప్రొటెక్షన్ కోరుకుంటూ, ప్రశాంతత కోరుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వారి విషయాన్ని తీసుకుంటే సింహరాశి వారికి ముఖ్యమైన అంశాలలో ఆకస్మికమైన ఖర్చులు, అది కూడా మీ యొక్క ప్రత్యర్థుల మీద విజయం సాధించే నేపథ్యం కావచ్చు, మీ యొక్క ఆరోగ్య సంబంధమైన ఇమ్యూనిటీ పవర్ పెంపొందించుకున్న దైనందిన జీవితంలో ఎదురవుతున్న పరిస్థితుల్ని మీకు అనుకూలంగా చేసుకునే విధంగా, అంటే మీ యొక్క ఆరోగ్య రీత్యా మీ యొక్క రెగ్యులారిటీ ఆఫ్ లైఫ్లో చేంజెస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా మీ యొక్క ఆలోచనలలో మీ ఆరోగ్యం, మీ దైనందిన జీవితం, మీ యొక్క అలవాట్లు, వాటి యొక్క మార్పులు మొదలైన వాటి కొరకు కూడా ఆలోచనలు చేస్తారు. తల్లితోనూ, తర్వాత మీ యొక్క వ్యక్తిగత విషయాలు చర్చించడం, వ్యక్తిగత అంశాల్లో ముఖ్యులు అనుకున్న వ్యక్తులతో ఘర్షణ రాకుండా వారి సలహా సంప్రదింపులు తీసుకుంటూ ముందుకు వెళ్ళే నేపథ్యంలో తీసుకునే రుణాలు కూడా ఎక్కువ భాగం మీ యొక్క స్థిరాస్తులను పెంపొందించుకోవడానికి, వ్యవసాయ భూములకు సంబంధించి కానీ, లేకపోతే కన్స్ట్రక్షన్ సంబంధించిన వాటి మీద కానీ అధికంగా శ్రద్ధ వహిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. కానీ వ్యక్తిగత గౌరవాన్ని పెంపొందించుకునే మార్గంలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి అధిక భాగం కృషి చేస్తారు. హృదయాందోళన అధిగమించడానికి కృషి చేస్తారు. ఇష్టమైన వ్యక్తులతో కలిపి చర్చలు జరపడానికి, వారితో కలిపి నిర్ణయాలు తీసుకోవడానికి, హృదయానందాన్ని ఏర్పరచుకోవడానికి, హృదయ ఆందోళనని అధిగమించడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉన్నప్పటికీ కూడా ఉద్వేగాలను నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా ఆత్మీయులైన వ్యక్తులతో కావచ్చు, ప్రియమైన వ్యక్తులతో
మీ యొక్క ఆలోచనలు, సంప్రదింపులు, చర్చలు మొదలైనవి కావచ్చు, లేకపోతే సాంఘిక సంబంధాల్లో మీ స్నేహ సంబంధాల విషయంలో కావచ్చు, మొదలైన వాటి విషయంలో తగిన విధంగా రెస్పాండ్ అవుతూ అనవసరమైన ఘర్షణని అధిగమిస్తూ మానసిక ప్రశాంతతని పెంపొందించుకుంటూ సంతాన వర్గంతో కావచ్చు, స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు కావచ్చు, తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. తులారాశి. అమ్మ తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? గృహ సంబంధమైన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. గృహాన్ని అందంగా అలంకరించుకోవడం, గృహ విషయాలు, తల్లి యొక్క ఆరోగ్యం మొదలైన వాటి కొరకు ఆలోచనలు, అదే పరంగా వృత్తిపరమైన అభివృద్ధి కొరకు కూడా ఆలోచనలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కృషి అధికంగా ఉంటుంది. ఆ నేపథ్యంలో మీరు ఎదురు చూసిన సపోర్ట్స్ మీకు చక్కగా ఎదురవుతాయి. అంటే మీరు బయట వ్యక్తుల దగ్గర నుంచి ఎదురు చూస్తున్న సపోర్ట్ అంటే రాజకీయంగా పలుకుబడి కలిగిన వాళ్ళు, తర్వాత అన్ని విధాల ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకుంటున్నట్లయితే వారి ద్వారా, అలాగే బ్యాంక్ రుణాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, గృహాన్ని సక్రమంగా అంటే గృహ వాతావరణాన్ని మాత్రమే కాకుండా గృహ నిర్మాణాలకు సంబంధించి స్థిరాస్తుల కొరకు మీరు తీసుకునే నిర్ణయాలలో, వాటికి సంబంధించిన పెట్టుబడులలో ముఖ్యుల యొక్క సహకారం అనేది మీకు సమయానికి అందడం బట్టి మీకు ఒక స్థిరత్వం, స్థిమితం, ధైర్యం, ముందుకు వెళ్ళడానికి ఒక అవకాశాలు లాంటివి మొదలైనవి లభ్యమవుతాయి. అంతేకాకుండా తండ్రి యొక్క ఆశీస్సులు మొదలైనవి కూడా లభ్యమయ్యే అవకాశం ఉంది. కమ్యూనికేషన్ కూడా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా బంధువర్గంతో చర్చలు జరిపేటప్పుడు ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. వృశ్చిక రాశి. అమ్మ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీ ఎఫర్ట్స్ ఉపయోగించి అనుకున్న పనులలో అనుకున్న సమయంలో అనుకున్న పనులను నిర్వర్తిస్తూ ముందుకు పెడతారు. నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. ప్రతి విషయంలోనూ చక్కటి నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి మీరు తీసుకునే చర్యల్లో అధిక ఎమోషన్స్కి అవకాశం కూడా ఉంటుంది కనుక ముఖ్యంగా సంతాన వర్గంతో మీ చర్చల విషయం కావచ్చు, అలాగే మీ యొక్క సోదర వర్గంతో మీరు మాట్లాడేటప్పుడు కావచ్చు, ముఖ్యంగా ప్రయాణాలకు సంబంధించి, స్థిరాస్తులకు సంబంధించి, అంతేకాకుండా వారసత్వ ఆస్తుల విషయంలో కూడా మీ యొక్క సోదరి వర్గంతో చర్చలు జరిపేటప్పుడు వీలైనంతవరకు అధిక ఎమోషన్స్కి లోను కాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు సాధించాలి. ధనస్సు రాశి. అమ్మ ధనుసు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనుసు రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. ఆర్థిక విషయాల్లో ఆకస్మికమైన ఖర్చులతో కొంత ఘర్షణాత్మకంగా ఉన్నప్పటికీ ఆ ఖర్చులు మీకు ముఖ్యంగా మీ యొక్క ఈ స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, సంతాన వర్గం అభివృద్ధి విషయంలో కావచ్చు, అన్నిటికంటే ముఖ్యంగా ఏదైనా మీ వృత్తికి సంబంధించిన ప్రయాణాలు, వృత్తిలో మీ యొక్క అధిక ఆదాయం కొరకు ఎదురు చూసిన విషయాలకు సంబంధించిన వాటికి అంటే వచ్చిన ధనం వచ్చినట్టుగా ఖర్చుపే పరిస్థితులు లాంటివి మొదలైన వాటికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీలైనంతవరకు స్థిరాస్తులు పెంపొందించే విషయంలో ఆకస్మికమైన ఖర్చులు కూడా ఉంటాయి కనుక ఆ విషయంలో కూడా కొత్త స్థిరాస్తుల్ని ఏర్పరచుకునే నేపథ్యంలో సరైన విధానంలో ఆత్మీయుల సంప్రదింపులతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. మకర రాశి. అమ్మ మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీ మీద మీకు వ్యక్తిగత నమ్మకం పెరుగుతుంది, మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది, కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి ఉబలాట పడతారు, కొత్త వ్యక్తులను కలవడానికి ప్రయత్నాలు చేస్తారు, చిన్ననాటి మిత్రులతో కలిపి చక్కటి సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి చూస్తారు. ముఖ్యంగా మీ యొక్క సంతాన వర్గం కావచ్చు, బంధువర్గం కావచ్చు, వారితో కలిపి విశేషంగా చర్చలు జరపడానికి, వారితో కలిపి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. భాగస్వామితో కలిసి దూర ప్రదేశాల్లో ఉండే సంతానంతో చక్కటి చర్చలు చేస్తూ కొత్త నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. కుంభరాశి. అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ప్రత్యర్థుల మీద విజయం సాధించే నేపథ్యంలో కమ్యూనికేషన్ పెంపొందించుకోవడానికి, అలాగే కొత్త రైటింగ్ స్కిల్స్, ఏదైనా కొత్త విద్యా విధానాలు నేర్చుకునే నేపథ్యంలో వాటికి సంబంధించిన విషయాలకు సంబంధించి ధనాన్ని ఖర్చు పెట్టుకునే పరిస్థితులు, ఆకస్మికమైన ఖర్చులు రిలేటెడ్ టు మీ యొక్క విద్య, వ్యాసంగాలు, అదే విధానంలో ప్రత్యర్థుల మీద విజయం సాధించే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వడానికి కావచ్చు, మొదలైన వాటికి సంబంధించిన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయించడానికి అవకాశం అనేది ఉంది. అంతేకాకుండా వాటికి సంబంధించిన ఖర్చులు కూడా, ఈ ఖర్చుల్లో ఎలక్ట్రానిక్ పరికరాలు, విద్యార్థులైతే విద్యాపరంగా ఏదైనా ఎలక్ట్రానిక్ పరికరాలు కొనుగోలు, కంప్యూటర్ లాంటివి కొనుగోలు కానీ మొదలైనవి చేయడానికి అవకాశం ఉంది. అలాగే వాటికి సంబంధించిన రిపేర్లకు కూడా అవకాశం కనబడుతుంది. అంటే ముఖ్యంగా ఏదైనా కంప్యూటర్స్ రిలేటెడ్గా కానీ, మొబైల్ రిలేటెడ్గా కానీ వాటికి సంబంధించిన వస్తువులలో రిపేర్లకు కూడా అవకాశం, వాటికి సంబంధించిన ఖర్చులకు కూడా అవకాశం కనబడుతుంది. మీనరాశి. అమ్మ మీనరాశి వారికి ఎలా ఉంది? ఈ మీనరాశి వారికి ఆకస్మికంగా ఆర్థిక లాభాలకు సంబంధించిన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు.
ఆలోచనలు లాభదాయకంగా ఉంటాయి, కొత్త ఆలోచనలతో ముందుకెడతారు, వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది, మానసిక ప్రశాంతత పెంపొందించుకుంటారు, చిన్ననాటి మిత్రులతో కలిపి చర్చలు చేస్తారు, అవుతాయా లేదా అనుకున్న పనులు అవ్వడం, ముఖ్యంగా అది ఆర్థిక సంబంధమైన విషయాల్లో కావచ్చు, లేకపోతే మీ వ్యక్తిగత విషయాల్లో మీరు తీసుకున్న నిర్ణయాల్లో పనులలో వాయిదా పడుతూ వస్తూ ఉన్న పనులు కూడా కొంతవరకు ముందుకు జరగడానికి ఆస్కారం అనేది, ఆ విషయంలో మీకు ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం, ఆరోగ్యం కొంతవరకు అనుకూలంగా ఉండడం, ఇంత ముందు పడిన సమస్యల నుంచి కొంతవరకు మీరు ఊరట పొందడం మొదలైన వాటికి అవకాశం ఉన్న సమయంగా భావించవచ్చు.